పాకిస్తాన్ సోల్జర్స్ ని గాజాలోకి పంపమని డొనాల్డ్ ట్రంప్ అడుగుతున్నారు. కానీ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్కి ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు. గాజాలో సీజ్ ఫైర్ అయిన తర్వాత అమెరికా ఒక ముస్లిం దేశాల కూటమి సైనికులను గాజాలో పెట్టాలని కోరుతుంది. అక్కడ ఆ సోల్జర్స్ పనేమిటి? అక్కడ శాంతి మరియు భద్రతను కాపాడి హమాస్ ను డిస్ఆర్మ్ చేయడం. ఈ బలగానికి నాయకత్వం పాకిస్తాన్ తీసుకోవాలని ట్రంప్ గారు అంటున్నారు. కానీ ఇక్కడ పాకిస్తాన్ నే ట్రంప్ ఎందుకు చూస్ చేసుకున్నారు? ఎందుకంటే పాకిస్తాన్ దగ్గర 6.5 లాక్ సోల్జర్స్ ఉన్నారు. ఆ రీజియన్ లో ఉండే ముస్లిం కంట్రీస్ లో పాకిస్తాన్ దగ్గరే ఎక్కువ సోల్జర్స్ ఉన్నారు. పాకిస్తాన్ అన్ని యుద్ధాల్లో ఓడిపోయినా కూడా అట్లీస్ట్ వాళ్ళకి యుద్ధం చేసిన అనుభవం అయినా ఉంది. కానీ ఇక్కడే అసలు ప్రాబ్లం మొదలవుతుంది. హమాస్ ను డిసార్మ్ చేయడం అంటే అది ఒక పీస్ కీపింగ్ లా ఉండదు, అది ఒక యుద్ధంలా మారొచ్చు. హమాస్ ఫైటర్స్ ఆల్రెడీ వాళ్ళు ఆర్మ్డ్ అయి ఉన్నారు, వాళ్ళు ట్రైన్డ్ అయ్యి ఐడియాలజికల్లీ డ్రివైన్ అయి ఉన్నారు. ఇది ఏమైనా జరిగితే పాకిస్తాన్ లో పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, పాకిస్తాన్ లో 90% పీపుల్ పాలెస్టైన్స్ కి సపోర్ట్ చేస్తారు. హమాస్ ని డిసార్మ్ చేయడానికి యుఎస్ చెప్పినట్లు పాకిస్తాన్ సోల్జర్స్ ఏమైనా పంపిస్తే పాకిస్తాన్ లో చాలా మంది వీధుల మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేస్తారు. అలా జరిగితే పాకిస్తాన్ లో అది ఒక నేషన్ వైడ్ ప్రొటెస్ట్ అవుతుంది. ఈ గొడవల మధ్య ఇమ్రాన్ ఖాన్ ఆల్రెడీ ఇప్పుడు జైల్లో ఉన్నారు. ఇమ్రాన్ ఖాన్ సపోర్టర్స్ ఆల్రెడీ పాకిస్తాన్ ఆర్మీతో క్లాష్ అవుతున్నారు. ఈ ఆసిఫ్ మునీర్ ఏమైనా ఈసారి ట్రంప్ చెప్పినట్లు తల ఊపితే ఇమ్రాన్ ఖాన్ సపోర్టర్స్ పాకిస్తాన్ లో రచ్చరచ్చ చేస్తారు. ఈ ఆసిఫ్ మునీర్ ఇప్పుడు ఎలా ఇరుక్కున్నాడంటే, ట్రంప్ కి ఏమైనా ఓకే చెప్తే పాకిస్తాన్ లో ప్రజలు ప్రొటెస్ట్ చేస్తారు. ఒకవేళ ట్రంప్ కి నో చెప్తే అమెరికా వీళ్ళకి సపోర్ట్ చేయదు. ఇప్పుడు ఇక్కడ ఈ ఆసిఫ్ మునీర్ కి సేఫ్ ఆప్షన్ అనేదే లేదు. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. ఫుల్ వీడియో యూట్యూబ్ లో ఉంది.